హాయ్ బంగారాలు. అనగనగా ఒక ఇంట్లో ఒక క్యాట్ ఒక ర్యాట్ ఉండేవి. ర్యాట్ని తెలుగులో ఎలుక అంటారు. క్యాట్కి ర్యాట్ని తినడం అంటే చాలా ఇష్టం, మీకు తెలుసు కదా. అయితే క్యాట్ ఎంత ట్రై చేసినా ర్యాట్ దొరికేది కాదు. ఎందుకు? ర్యాట్ చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది కదా. అయితే క్యాట్ అనుకుంది, ఎలాగన్నా నేను ఈ ర్యాట్ని తినాలి అని చెప్పి ఒక ప్లాన్ చేసింది. ఏంటా ప్లాను? ర్యాట్తో ముందు బాగా ఫ్రెండ్షిప్ చేద్దాం, దానికి నమ్మకం కుదిరేదాకా మంచిగా ఉందాం, తర్వాత దీన్ని తినేద్దాం అని ప్లాన్ చేసింది. కానీ మన చిన్న ఎలక్కేం తెలుసు పాపం, తెలియదు కదా. ర్యాట్ ఏమో క్యాట్ని నమ్మేసింది. అలాగ చాలా డేస్ ఫ్రెండ్షిప్ చేశాక ఒకరోజు వాళ్ళిద్దరూ ఆడుకుంటుంటే క్యాట్ నెమ్మదిగా వెనక నుంచి వచ్చి ర్యాట్ని పట్టుకుందాం అనుకుంది. ర్యాట్కి అర్థమైపోయి క్యాట్కి దొరకకుండా పారిపోయింది. అమ్మయ్య, బతికిపోయాను, ఇంకెప్పుడు నేను క్యాట్ని నమ్మకూడదు అనుకొని ర్యాట్ దూరంగా పారిపోయింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఎప్పుడన్నా మనం ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు బ్యాడ్ ఫెలోస్ అని, వాళ్ళు బ్యాడ్ పనులు చేస్తారని తెలిసిందనుకోండి, వాళ్ళకి దూరంగా ఉండాలి. అంతేగాని వాళ్ళందరితో బ్యాడ్గా బిహేవ్ చేస్తారు, నాతో మాత్రమే మంచిగా ఉంటారు, నా ఫ్రెండ్ చాలా మంచోడు అని చెప్పి మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసామనుకోండి, వాళ్ళు ఆల్రెడీ బ్యాడ్ ఫెలోస్ కదా, మనకు కూడా ఎప్పుడన్నా బ్యాడ్ చేస్తారు, మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడన్నా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు గుడ్ పీపుల్ తోటే చేయాలి. అర్థమైందా? కథ బాగుందా? కథ బాగుంటే ఒక లైక్ కొట్టండి, ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇలాంటి కథలు ఇంకా వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటాను, బాయ్.